హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు మా పిల్లలు ఇద్దరు కూడా ఇంకా కాలేజ్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా బ్యాక్ టు స్కూల్ అన్నట్టుగా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. నా మార్నింగ్ రొటీన్ విత్ నా బిజీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది ఈరోజు అని చెప్పి వీడియో అయితే అనమాట. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇంక ఇప్పుడు స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి, కానీ మనం వెంటనే చేసే పని ఏంటంటే కావాల్సిన సరుకులు ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఇవన్నీ తెచ్చిపెట్టేసుకుంటాము. నేను కూడా అలానే కూరగాయలు అన్నీ కూడా తెప్పించేసుకున్నాను. అన్నీ తెచ్చుకోలేదు, ప్రస్తుతానికి కావాల్సినవి అయితే తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇంకా రేపు ఎల్లుండి అట్లా నేను ఖాళీ టైం చూసుకొని ఇంక మా వారితో పాటు వెళ్ళేసి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నామంటే మళ్ళీ ఒక 1 వీక్ పాటు తిరిగి చూసుకునే పని ఉండదు. సో పొద్దున ఆయన అడగాలనుకోండి, ఆయన ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకా తిట్లు తప్పవన్నమాట. ఎందుకు పొద్దున డిస్టర్బ్ అవ్వాలని చెప్పేసి ఇలా తెప్పించేసుకుంటాను ముందుగానే. సో అలాగే ఇంక ఈరోజు ఒక 2 రోజులు సరిపడా వెజిటేబుల్స్, ఇంకా కావాల్సిన అల్లం వెల్లుల్లిలు, తర్వాత టొమాటోలు, కొత్తిమీరలు ఇలాంటివన్నీ కూడా తెప్పించుకున్నాను. సో ఇంక ఈరోజు అయితే పిల్లలు వెజిటేబుల్ రైస్ అడిగారనమాట. వెజిటేబుల్ రైస్కి సంబంధించి బీన్స్, క్యారెట్ ఇలాంటి బంగాళదుంపలు ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. అసలే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అంటే ఈ అమ్మలకి ఇంకా ఏం చేయాలి లంచ్ బాక్స్ కానీ పెద్ద తలనొప్పి వస్తూ ఉంటుంది అనమాట. ప్రతి పేరెంట్స్కి ఇలానే ఉంటుందేమో కదా, ఇంట్లో వంట చేసేటప్పుడు బోల్డ్ అంత టెన్షన్ ఉంటుంది. అండ్ మెయిన్గా నైటే ప్లాన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. రేపు ఏం చేయాలి, రేపు మార్నింగ్కి టిఫిన్ ఏం చేయాలి, లంచ్ బాక్స్ ఏం కట్టాలని చెప్పేసి నేనైతే నైటే ఆలోచించుకొని పెట్టుకుంటాను ప్లాన్ ప్రకారము. లేదనుకోండి అస్సలు ఇంకా దిమ్మ తిరిగిపోతుంది అనమాట, ఏం చేయాలో తెలియక. అందులోనూ నేను పొద్దున్నే క్యారీ కట్టాలన్నమాట. దానివల్ల ఏమంటే నైటే ప్రిపేర్గా పెట్టుకుంటా, రేపు ఏం చేస్తాం బాగుంటుంది, ఏమున్నాయి వాటికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజే ఫస్ట్ డే లంచ్ బాక్స్ ఇచ్చి పంపించడం అనమాట, అంటే చిన్నమ్మాయికి కూడాను. అందుకోసం అని చెప్పేసి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తే ఓకే పిల్లలైతే వెజిటేబుల్ రైస్ చేయమో చాలా రోజులు అయింది కదా అన్నారు. మోస్ట్లీ ఇట్లా లంచ్ బాక్స్కి ఇవ్వడానికి మాత్రము కొంచెం ఇట్లాంటివే ఇస్తే పిల్లలు ఇబ్బంది లేకుండా తినేస్తారు. సాంబార్లు అవి ఇచ్చామనుకోండి కొంచెం కలుపుకొని తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి. సో పెద్ద పిల్లలే అయినా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా ఫ్రైడ్ రైస్లు కానీ ఇట్లా వెజిటేబుల్ రైస్లు ఇలాంటివి మోస్ట్లీ ఇచ్చేస్తుంటాను. సైడ్ డిష్గా కర్రీస్ ఏదైనా చేసిస్తాను, కొంచెం ప్రోటీన్ ఫుడ్ కూడా పెట్టాలి కదా హెల్తీగా ఉండాలని చెప్పేసి. వంట చేయడంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వనండి. ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఉన్నా కూడాను ఒక్క హెల్త్ బాగాలేనప్పుడు తప్పించి మిగతా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వను వంట పనిలో మాత్రము. పిల్లలకి మంచి ఫుడ్ పెడతాను. కాకపోతే మా అమ్మాయి బక్కదనమాట, అస్సలు ఇంకా లావే అవ్వటం లేదు. అది ఇంకేం చేయాలో తెలియదు. హాస్పిటల్కి ఎక్కడైనా తీసుకెళ్ళి ఏదైనా మందులైనా యూజ్ చేద్దామా అంటే మళ్ళీ ఎక్కడ ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతుందేమో అనే భయంతో ఆగిపోతున్నాము. ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా తను కట్టి వాళ్ళు అంటారు కదా, సో అలా ఉంటుంది, ఏం కాదులే పెద్దదైనాక లావ్ అవుతుందిలే అనేసి అలా చెప్తూ ఉంటారనమాట. ఓకే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వెజిటేబుల్ రైస్ నేను సింపుల్గా ఎలా టేస్టీగా చేయాలో నేను చూపించేస్తాను, చూసేసేయండి. ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అల్లము, ఇంకా వెల్లుల్లి, కొంచెం పుదీనా ఇవి వేసుకొని వీటితో పాటు ఒక 2 టమోటాలు కూడా కట్ చేసి ముక్కలు అయితే వేసేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ గ్రీన్ చిల్లీ తర్వాత పుదీనా ఇవి వేసాం కాబట్టి ఈ కలర్లో వస్తుంది, ఇలానే రావాలి. అండ్ గ్రీన్ చిల్లీ పుదీనా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా వేసేసుకొని ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. దానికంటే ముందుగా అయితే బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నా. నేను ఇట్లా ఈ మధ్య అయితే వెజిటేబుల్ రైస్ బిర్యానీ ఏదైనా చేయాలంటే బాస్మతి రైసే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అండ్ రైస్ కూడా చాలా బాగుంటుంది అనమాట, అందుకోసం అని చెప్పేసి. సో ఇంకా 1 kg బాస్మతి రైస్ తెప్పించుకున్న దాంట్లో హాఫ్ అయితే వేస్తున్నా, అంటే 2 గ్లాసెస్ వేసేసి ఒక హాఫ్ గ్లాస్ అయితే ఎక్స్ట్రా అంటే 2.5 గ్లాస్ అయితే వేసుకుంటూ ఉన్నాను. కరెక్ట్గా పిల్లలకి లంచ్ ఇవ్వడానికి అండ్ మేము తినడానికి సరిపోతుంది అనమాట మధ్యాహ్నంకి, అందుకోసం అని చెప్పేసి. అంటే ఒక నలుగురికి సరిపడా నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా నేను ఎలా చేశానో అలా ప్రాసెస్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేదానికంటే ముందు ఒక 10 నిమిషాల ముందు అయితే కుక్కర్లో చేయాలి అనుకుంటే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్. లేదు గిన్నెలో నార్మల్గా డబరాలో చేయాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకొని, నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 10 నిమిషాలు అయితే నానబెట్టుకుంటున్నాను అంతే. ఇంక ఇక్కడ ప్రాసెస్ అయితే చూసేసేయండి. ముందుగా అయితే కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్తో పాటు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను, అలాగే బటర్ కూడా వేసుకుంటున్నాను. మీరు నెయ్యి వేసుకోకపోయినా బటర్ మాత్రం వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసేసాను. ఇవి నేను చిత్తూరులో డీమార్ట్లో తెచ్చుకున్నాను అనమాట. ఇలాంటివి ఏదైనా ట్రై చేయడానికి బాగుంటుందని చెప్పేసి అది గుర్తొచ్చి వేసాను. లేకపోయినా కూడా నార్మల్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు లేదా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. బట్ బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు,
మరాఠీ మొగ్గ, ఇలాచి, చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకొని జీడిపప్పులు, జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. నేనైతే 4 మనుషులకు సరిపడా చేస్తున్నాను కాబట్టి నేను ఈ క్వాంటిటీలో చేస్తున్నాను. మీకు తగినంత మీరు ఎంత చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బీన్స్, అలాగే ఆలుగడ్డ ముక్కలు, ఇంకా క్యారెట్ వేసుకుంటున్నా. అలాగే సోయాబీన్స్ అంటే మిల్ మేకర్ కూడా వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ ఉంటుంది కదా, గ్రీన్ పీస్, అవి ఉంటే అవి కూడా వేసుకోండి. వెజిటేబుల్ రైస్లో మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అవి లేవని చెప్పేసి నాకు దొరకలేదని నేను వేసుకోవట్లేదు. మీకు దొరికితే వేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని కొంచెం మగ్గడానికి అనమాట. సో సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉండగానే మనకి పచ్చివాసన పోయేదాకా, మనకి కొంచెం ఆయిల్ పైకి తెలియదాకా అయితే కలుపుకోవాలండి, అడుగు మాడకుండా. అయితే కుక్కర్లో చేయడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు అన్నీ కూడా బాగా వేగిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుందాము. ఇంకా బాస్మతి రైస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఈ మసాలా అంతా కూడా రైస్లోకి పట్టేలాగా కలిపేసుకొని తగినంత వాటర్ వేసేసుకోవడమే. వాటర్ కూడా మీకు క్వాంటిటీ చెప్తానండి, క్లియర్గా వినండి. నార్మల్ సోనా మసూర బియ్యంకి అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్కి 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ మాత్రమే వేసుకోవాలన్నమాట. అర్థమవుతుందో మీకు క్లియర్గా చెప్తున్నాను. నార్మల్ సోనా మసూరాకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటున్నట్టయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం క్లియర్గా వినండి. ఎందుకంటే బాస్మతి రైస్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ 2.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి బాస్మతి బియ్యము నేనైతే 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని, కారం అవి చెక్ చేసుకొని, ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే పెట్టుకుంటాను. నార్మల్ రైస్కైనా 3 విజిల్సే, బాస్మతి రైస్కైనా 3 విజిల్సే అనమాట. సో కరెక్ట్గా సరిపోతుంది. ఇంక విజిల్ వచ్చే లోపల మా అమ్మాయిని అయితే రెడీ చేసేద్దామని చెప్పేసి ఇంకొచ్చేసాను. తనకైతే ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ పెడుతున్నా, గోల్డ్వి. మామూలుగా ఏదైనా ఈవెంట్స్ ఉంటే కొంచెం ఇవి తీసేసి పెద్ద పెద్ద జుంకాలు అట్లా పెట్టుకుంటూ ఉంటుంది కదా, అలానే ఇంక ఈ మధ్య అంతా ఉండిపోయింది. ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇక గోల్డ్ అయితే కమ్మల్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంకా జడలు వేసేసామంటే తను కూడా రెడీ అయిపోతుంది అనమాట. వీళ్ళని రెడీ చేసే లోపల వంట కూడా రెడీ అయిపోయింది. అండ్ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది, వంట కూడా రెడీ అయిపోయింది. వెజిటేబుల్ రైస్ అయితే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో నేనైతే ఇప్పుడు దీన్ని ఒక బేషన్లోకి అయితే సపరేట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్లోనే ఉన్నిందనుకోండి, బిర్యానీ కానీ ఇలాంటి రైసెస్ కానీ టొమాటో రైస్ కానీ ఏదైనా కుక్కర్లో చేసినప్పుడు అలానే పెట్టేసామంటే అడుగునంతా మెత్తగా అయిపోతుంది అనమాట రైస్. అలా కాకుండా ఇట్లా వెడల్పాటి బేషన్లోకి తీసేసుకోవడం వల్ల మంచికి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది అండ్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ ఎంత క్వాంటిటీలో చెప్పానో అలానే చేశాను. వాటర్ అంతా కరెక్ట్గా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది, పిల్లలకి బాగా నచ్చింది. దీనికి కాంబినేషన్గా నేను పెరుగు పచ్చడి చేశాను. ఇట్లా వెజిటేబుల్ రైస్ చేసినప్పుడు దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు ఇద్దరు కూడా ఒకరి స్కూల్కి ఒకరి కాలేజ్కి వెళ్తుంటే నాకైతే ఏదో తెలియని ఒక ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే అప్పుడే మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోతుంది, అప్పుడే పెద్దదైపోతుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు చూస్తున్నట్టుగానే అని ఏదో ఒక ఫీలింగ్ అనమాట. అంటే ఆనందం అనిపిస్తుంది కదా, ఆనంద బాష్పాలనే టైప్లో అనమాట. ఇంకా అలా పిల్లలు అయితే బయలుదేరేస్తూ ఉన్నారు. ఇంకా షూస్ అవి కూడా కొనుక్కోరావాలి. పెద్దమ్మాయికి ఇంకా కాలేజ్లో యూనిఫామ్ తీసుకురావాలి. తనకి యూనిఫామ్ ఇచ్చిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇంట్లో పనులు, ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్లు మార్నింగే చేసేస్తున్నాను అనమాట. మా పెద్దమ్మాయి అయితే నాకు మధ్యాహ్నం వద్దు మార్నింగే ఇచ్చేయని చెప్పి కాలేజ్ స్టార్ట్ అవ్వగానే చెప్పింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తనకి మార్నింగ్ 4:30, 5 o'clock లేచేసి లంచ్ టిఫిన్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నా. చెప్పాలంటే నాకు కూడా పని తగ్గింది కొంచెము. అంటే ఇంట్లో పనులు ఉంటాయి, వంట పని తగ్గింది. 12:30 అంతా లంచ్ ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు హడావిడిగా ఉండేదాన్ని, టెన్షన్ పడేదాన్ని. బట్ ఇప్పుడు మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మార్నింగే టిఫిన్ అండ్ లంచ్ 2 ప్రిపేర్ చేసేస్తున్నాను. మిగతా పనులన్నీ కూడా మళ్ళీ డే మొత్తం నిదానంగా చేసుకుంటాను అనమాట, వీడియో షూట్ చేసుకుంటూ. సో అలానే ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ లేచేసి టిఫిన్ అండ్ లంచ్కి వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. ఇంకా వెజిటేబుల్ రైస్ కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేశాను. మీకు ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి పిల్లలకి ఎలాంటి వంటలు చేసే చూపించాలి అంటే నేను ఎలాంటి రెసిపీస్ మీరు నా దగ్గర నుంచి కోరుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేయండి. మీరు అడిగే ప్రతి రెసిపీ కూడా నేను ట్రై చేస్తాను అండ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. సో నేను లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోసే నాకు ఎక్కువ క్లిక్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా చాలామంది నన్ను కుకింగ్ వీడియోసే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి నేను ఇక మీదట ప్రతిరోజు వ్లాగ్లో అయితే ఒక వంట అయితే షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. మీరేమంటారు?
అండ్ నెక్స్ట్ అయితే వంట పని ఇంటి పని కంప్లీట్ అవ్వలేదు, ఓన్లీ వంట పని చేసేసాను. వేరే పనులు కొన్ని ఉంటే వాటిని చూసుకున్నాను అనమాట ఈరోజు. ఇంక ఇప్పుడు నేను ఈవినింగ్ అని చెప్పాను కదా, సో ఈవినింగ్ అయితే పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా కిచెన్ అంతా అలా ఉంది, చేసింది తినింది అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తెప్పించున్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే డైలీ కొనుక్కరావాలంటే నేనేమో మార్నింగ్ 4:35కే వంట చేయాలి. మా వారు లేచేది 6-6:30 అవుతుంది. పొద్దున్న మార్కెట్కి పంపించామనుకోండి కొంచెం చిరాకు పడుతూ విసుక్కుంటూ ఉంటారనమాట. అంటే మా ఆయన సెంటిమెంట్ ఏంటంటే నిద్ర లేస్తేనే డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనే మెంటాలిటీ మా వారికి. సో కాబట్టి ఆయనకి ఏదైనా చెప్తే అరుస్తారనమాట, నీకు ముందు రోజు చెప్పేకి తెలియదా, ఇప్పుడే చెప్పాలని చెప్పి. అందుకోసమని వెజిటేబుల్స్ అన్నీ ఈరోజు తెప్పించేసుకొని సర్ది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా సరుకులు లేవన్నమాట ఇంట్లో. సరుకులు అయితే రేపు ఎల్లుండి వెళ్ళేసి తెచ్చుకోవాలి. సరుకులని తెచ్చుకుని సర్దుకున్న తర్వాత కిచెన్ టూర్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా, అవి ఇంకా వెజిటేబుల్ రైస్కి కట్ చేసుకున్నవి ఇలా ఉందన్నమాట మా డైనింగ్ టేబుల్ మొత్తం. ఇంకా అత్తయ్య కరివేపాకు అవన్నీ ఇచ్చి పంపించినారు కదా, సో అవన్నీ కూడా ఒలిచేసి కవర్స్లో వేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇదిగోండి మా కిచెన్ చూడండి, ఇదనమాట. వెజిటేబుల్ బిర్యానీ బాగుందని చెప్పేసి పిల్లలు అయితే తినేసారు మంచిగా. పెరుగు పచ్చడి మాత్రం మిగిలిపోయింది. అండ్ కిచెన్లో గిన్నెలు అలానే ఉన్నాయి, ఇవన్నీ కడగాలి, క్లీన్ చేయాలి. సో ఇంకా చెత్తలు ఉడ్చాలి, బట్టలు ఉన్నాయి కొంచెం ఆరేయాలి, ఈ పనులు అయితే ఉన్నాయి. అండ్ మా అమ్మాయి అయితే అక్కడ చూడండి బుక్స్ అయితే ఇచ్చారనమాట కాలేజ్లో, వాటిని అన్నింటిని కూడా బ్రౌన్ షీట్స్ అట్టాలు వేసుకుంటుంది. సో ఆ లోపల అమ్మ వాళ్ళ ఇంట్లో వర్క్ ఉందని మా వారు వెళ్తుంటే మా ఆయనతో పాటు వెళ్ళిపోయిందనమాట. అమ్మమ్మ బిడ్డ కదా ఎంతైనా, అందుకోసమని. సో ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ చక్కచక్క ఇంట్లో పనులన్నీ చేసేద్దాం. మా వారు ఏంటిది ఇల్లా అడవా అనేసి తిట్టారనమాట. ఒక్కొక్క రోజు అలానే ఉంటుంది ఫ్రెండ్స్ పరిస్థితి నాకు. సో ఒకే రోజు అన్ని పనులు పెట్టుకోవడం వల్ల అలా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇల్లంతా మా వారు వచ్చే లోపల చక్కచక్క క్లీన్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఇప్పుడైతే మనం నీట్గా సర్దేద్దామని వచ్చే లోపల చూస్తూ ఉండండి. నార్మల్గానే నేను హౌస్ చాలా శుభ్రంగా చాలా నీట్గా పెట్టుకుంటాను. అలాంటిది ఈరోజు నాకు ఏదో కొంచెం వర్క్ ఎక్కువ ఉండి నేను కొంచెం కిచెన్ క్లీన్ చేయడం అయితే వదిలేసాను అనమాట, స్కిప్ చేశాను. ఇల్లంతా నీట్గానే ఉంది, కిచెన్ డైనింగ్ హాల్ దగ్గర మాత్రమే కొంచెం మెస్సీగా ఉంది. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసినవి చెత్తా చెదారం ఉంది. సో ఈ ఒక్క రోజుకే మా వారు నన్ను అన్ని మాటలు అన్నారనమాట. నిజంగానే నేనైతే గొడవకేసుకున్నా, అన్ని నీట్గా పెట్టినప్పుడు మాత్రం, ఇంత కష్టపడి నీట్గా పెట్టినప్పుడు ఒక రోజు కూడా నువ్వు బాగుంది అని చెప్పేసి అన్నవు, కానీ ఈ రోజు కొంచెం ఇట్లా నాకు ఇబ్బందిగా ఉండి వర్క్ ఎక్కువ ఉండి నేను నీట్గా పెట్టలేదని చెప్పి మాత్రం ఈరోజు ఇలా నన్ను మాట్లాడుతున్నావా అని చెప్పేసి నేను కోపపడ్డాను అనమాట. నిజంగానే మగవాళ్ళ నైజం ఇలానే ఉంటుందా అండి? మనం ఎంత కష్టపడినా గుర్తించరు, కానీ ఆ ఒకరోజు ఎప్పుడైనా హెల్త్ ఇబ్బందికో లేదా బిజీగా ఉండు కొంచెం పనులు చేయడం లేట్ అయితే మాత్రము అప్పుడు మాత్రం కనిపించిపోతుంది అనమాట. ఇల్లేంటి ఇలా పెట్టావు, అసలు ఏం అడవిలాగుంది, చెత్త అంతా పెట్టావు ఏంటని చెప్పేసి అరిచేస్తారనమాట. మా వారు కూడా అలానే అరిచారు. నాకు అసలే రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ అనమాట. నన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే నేను చేసి చూపించే టైపు. సో మా వారు అలా అనేసి అమ్మ వాళ్ళ ఊర్లో వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళారనమాట. హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది ఆయన రావడానికి. నువ్వు వచ్చి అరగంట లోపల కిచెన్ ఇల్లు ఎలా ఉంటుందో చూసుకో అని చెప్పాను. ఒకసారి ఫోటో తీసుకొని వెళ్ళు, రిటర్న్ నువ్వు వచ్చేసరికి ఎలా ఉంటుందో చూడని చెప్పాను, ఛాలెంజ్ చేశాను అనమాట. ఆయనకి తెలుసు నేను నీట్గా పెట్టేస్తానని చెప్పేసి. అసలే నాకు షరత్ ఎక్కువ అనమాట, ఎవరైనా ఏదైనా అంటే అస్సలు తట్టుకోలేను. అండ్ నెక్స్ట్ అయితే ఇంక మా వారు వచ్చే లోపల చక్కచక్క చేసేద్దామని చెప్పేసి ఇంకా ఆ లోపే అమ్మకి కాల్ చేశాను అనమాట. మా వారు అంటే ఆయన వస్తున్నారు, ఏదో వర్క్ ఉందని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ అయితే ఇంకా పనులు స్టార్ట్ చేసేసాను. ఇంకా అమ్మతో మాట్లాడాను, మా ఆడపడుచు చేశారనమాట తిరుపతి నుంచి, తనతో మాట్లాడుకుంటూ అలా పనులన్నీ కూడా చక్కచక్క చేసేసుకుంటూ ఉన్నానమాట. ఎందుకో తెలియదు, ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నా కూడాను బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి బిజీగా ఉండి పనులు స్కిప్ చేసేస్తాను, కొంచెం లేట్ అవుతుంది అనమాట. అలాగే ఈరోజు కూడా అనమాట, అంటే పనులు ఉన్నాయి ప్లస్ కొంచెం ఎందుకో తెలియని లేజినెస్ కూడా వచ్చేసింది అనమాట నాకు. దానివల్ల అలవాటు తప్పింది కదా ఈ మధ్యకాలంలో, అందుకోసమని సరే అని చెప్పేసి ఇంకా ఇదంతా అయ్యే పని కాదు, మా ఆయన నన్ను ఇంత మాట అంటాడా అని రోషానికైనా సరే చేసేయాలని చెప్పేసి నీట్గా అయితే ఫస్ట్ డైనింగ్ హాల్ అంతా శుభ్రం చేసేసి వచ్చేసాను. ఇంకా స్టవ్ అంతా కడిగేసాను, ఇంకా స్టవ్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గిన్నెలు తోమేసామంటే ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. గిన్నెలు తోమేసి ఇల్లంతా బయటంతా చెత్తలు ఊడ్చేసానంటే ఇంకా అక్కడితో కంప్లీట్ అయిపోతాయి అనమాట పనులన్నీ కూడాను. సో హాఫ్ అన్ అవర్లో చేసేసాను అనమాట ఈ పనులన్నీ. మా వారు వచ్చే లోపల డోర్ ఓపెన్ చేయగానే అరే అన్నారనమాట, అంటే అన్నట్టుగానే క్లీన్ చేసేసావి అనేసి అన్నారు. ఆ రియాక్షన్ కూడా వీడియో తీసింటే బాగుండేది అనిపించింది నాకు. సో అలా నేను అంతేనండి, ఎవరైనా ఏదైనా నా తప్పు లేకుండా నన్ను ఒక మాట అంటే నేను తీసుకోను.
సో ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగిందంటే దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకొని మాట్లాడమని చెప్తాననమాట. అంతకు మించి ఇంకేముండదు. సో అలా ఇంకా స్పీడ్‌గా గిన్నెలన్నీ తోమేస్తూ ఉన్నా. టైం చూసుకుంటూ ఉన్నాననమాట. ఎక్కడ మా వారు వచ్చేస్తారో టైం చెప్పాను కదా! ఈ టైం లోపల క్లీన్ చేసేయాలి. లేకపోతే మాట తప్పిందాన్నవుతాను అన్నట్టుగా నేనైతే అంటే యేసుకుంటారనమాట మళ్ళీ ఏదో ఒకటి. "నువ్వు అలా చెప్పావే చేయలేదే" అనేసి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు కదా! అందుకోసం అని చెప్పేసి స్పీడ్‌గా టైం చూసుకోవడం, అలా చేసేయడం అనమాట. చేసేస్తున్న మొత్తానికి ఫైనల్‌గా ఆయన వచ్చే లోపలైతే క్లీన్ చేసేసానులెండి. ఇంకా నేనేమో నా పనిలో నేను బిజీగా ఉన్నానా, ఇంకా ఇంట్లో మంకీ వచ్చిందనమాట. దాని పనిలో అది బిజీగా ఉందనమాట. మా అమ్మ ఏమో డోర్ తీసి పెట్టేసింది. ఎంచక్కా అది వచ్చింది జమ్మని లోపలికొచ్చి మ్యాంగోస్ ఉంటే మ్యాంగో ఎత్తుకునింది. దానికేమో నచ్చినట్లేదు. మ్యాంగో కొంచెం వాడిపోయినట్టు అనిపించినట్టుంది. ఇంకా శనగ్గింజలు ఉన్నాయన్నమాట. కారం శనగ్గింజలు అవైతే ఎత్తుకొని ఇక పరుగనమాట. అలాంటి టైంలో కూడా నేను చూసారా వీడియో తీసుకుంటూ ఉన్నా. నాకెందుకో మంకీస్ అంటే ఇష్టము. కానీ ఎక్కడ కొరికేస్తాయని భయం అనమాట. అవి వచ్చి ఏం తీసుకెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు కానీ మీదకొచ్చేస్తాయేమో అని భయం మాత్రమే. కానీ నేను మాత్రం టెన్షన్ పడకుండా ఏమైనా తీసుకొని తిను అన్నట్టుగా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో అలాంటి పిచ్చిదనమాట నేను. మంకీస్ పిచ్చి నాకు. సో అలాగైతే ఇంకా అది తీసుకెళ్ళిపోయింది. ఇంకా అవన్నీ కూడా కడిగేసి నెక్స్ట్ అయితే ఇంకా డోర్ లాక్ చేసేసుకొని ఇంకా ఇల్లంతా కూడా ఫైనల్‌గా చెత్తూడ్చి చేస్తూ ఉన్నాను. సో ఇంట్లో చెత్తూడ్చి చేసిన తర్వాత ఓవరాల్‌గా హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. మీకు స్టార్టింగ్‌లో చూసిన దానికి నెక్స్ట్ ఇప్పుడు నేను ఇన్ని పనులు చేసిన తర్వాతకి మీకే డిఫరెన్స్ తెలుస్తది. అండ్ చెత్త అయితే ఒక కుప్పొచ్చింది. పొద్దున్నుంచి చెత్తే ఊడ్చలేదు ఇంట్లో. అందుకోసం అని చెప్పి మొత్తం పనులు ఇప్పుడే చేశానులెండి. దానివల్ల ఇంకా ప్రశాంతంగా సాయంత్రం మా అమ్మాయి కాలేజ్ నుండి రాగానే అనిందనమాట. ఏమంటే ఇలాగే రోజు ఇల్లు ఎంత బాగుంటుంది ఇలానే ఉంటే అని చెప్పనింది. రోజు ఇలానే ఉంటుందండి. కాకపోతే ఒక్కొక్క రోజు మాత్రమే. అందరూ అలానే కదా ఉంటారు. రోజు పర్ఫెక్ట్గా ఉండాలంటే కుదరదు కదా. హెల్త్ అంత సహకరించవు కదా మనకి. అసలే 30 ఏళ్ళు దాటాయంటే ఆటోమేటిక్గా హెల్త్ దెబ్బతినేస్తూ ఉంటుందన్నమాట. మనం ఏమైనా అంత ఆషామాషిగా టెన్షన్లు పడుంటామా. సో ఈ వయసుకే ఎన్ని పడకూడదు అన్ని టెన్షన్లు పడిపోయాను నేనైతే. అదనమాట. ఇంకా మా అమ్మాయి అయితే నేను ఇన్ని పనులు చేశాను కదా, ఈ పని కూడా నేనే చేసుకుంటానని చెప్పేసి నీళ్ళు తెచ్చుకున్నా. మా అమ్మాయి నేను చేస్తానులే అని చెప్పేసి తనైతే నీళ్ళు పడుతుందనమాట చెట్లకి. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి. ఒక 6:30 అట్లా అయిపోయింది టైం అయితే. ఇంకా నీళ్ళు చెట్లకి అయితే పోస్తూ ఉంది. సో ఇలా ఈవినింగ్ అయితే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సాయంత్రం అయ్యిందనమాట. ఇప్పుడు ఓవరాల్గా హౌస్ అంతా ఎలా ఉందో చూపిస్తాను, చూసేసేయండి. సో డైనింగ్ హాల్ అయితే ఇలా సింపుల్గా పెట్టుకున్నా. దీనిపైన ఒక కవర్ వేయాలి. మీషోలో ఆర్డర్ పెట్టాను. రాగానే ఇంకా దీనిపైన ఒక కవర్ వేసేసామంటే నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే కిచెన్ చూసేసేయండి. ఇదిగోండి ఇలా నీట్గా సర్దేశాను అనమాట. ఇక్కడ సింపుల్గా ఒక బ్యాంబూ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఇంతకీ మీ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారా? అన్నీ కావాల్సినవన్నీ కొనేసారా? కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో ఇదనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.